పోలీస్ స్టేషన్ కాడికి వచ్చామండి. వాళ్ళకి 5 రోజులు తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ కాడికి. అంటే తాడేపల్లి తెలుగుదేశం ఆఫీస్ కాడి నుంచి వెళ్ళి మేము ఇక్కడికి వచ్చాము. తెలుగుదేశం ఆఫీస్ వాళ్ళు పంపించారు మమ్మల్ని. 5 రోజులు తిరుగుతున్నాం మేము ఇక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి. పొద్దున సాయంకాలం వస్తున్నాము. అది ఎలాగంటే అమౌంట్ డబ్బులు మా పాప అడ్డం ఉండి ఇప్పించింది ఒకరికి. 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 60,000 రావాలండి. ఆ డబ్బులు ఇవ్వట్లేదు. దాని గురించి వచ్చాము మాట్లాడతాకి. మరి ఇక్కడేమో వాళ్ళు మాకు ఫోన్ ఎత్తట్లే, ఏమి ఎత్తట్లే, డబ్బులు తీసుకున్న వాళ్ళు. మరి వాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెనమాక ఒకళ్ళు అమ్మాయి, పెనమాక అమ్మాయిది. మా అమ్మాయి ఫ్రెండ్షిప్ అని చేసి డబ్బులు ఇప్పించి మా పాపతో ఇప్పించుకొని చేశారు ఆ పనులు. మా పాప వేరే వాళ్ళ కాడ ఇప్పించిందండి. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు వడ్డీకి కట్టట్లేదు, అసలు కట్టట్లేదు, అడ్డం తిరిగారు. మేము తెలుగుదేశం ఆఫీస్ కాడికి వచ్చాము, లోకేష్ ఆఫీస్ కాడికి. అక్కడికి వచ్చి మాట్లాడాము మేము ఆఫీస్ వాళ్ళతోటి. మాట్లాడితే వాళ్ళు స్టేషన్కి పంపించారండి. స్టేషన్ కాడికి పంపిస్తే మరి స్టేషన్లో పొద్దున సాయంకాలం వస్తున్నాము. మరి ఇంతవరకు వాళ్ళని ఏమి పట్టుకుంది లేదు, వాళ్ళని తీసుకొచ్చింది లేదు. మేము బట్టి తిరుగుతున్నాము. మరి ఇక్కడ ఏం జరగలేదు ఇంతవరకు మాకు. మరి ఇప్పుడు వచ్చామండి సందకాడ. మరి 7:30కి వచ్చాము మేము అక్కడికి. నైట్ ఇప్పుడు 11 అయిందండి. ఇక్కడ స్టేషన్ కాడ కూడా జనం ఉన్నారండి వేరే వాళ్ళు. ఇక్కడ గొడవలు ఆడుకుంటున్నారండి. ఇది గొడవలు ఆడుకుంటున్నారు. నైట్ 11 అయిపోయిందండి. మాకు ఇప్పుడు ఆటోలు గీటోలు కూడా ఏమి ఉండవు. నడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికి. మేము నడుచుకుంటూ వెళ్ళాలి మేము. పోలీస్ స్టేషన్ నుంచి తాడేపల్లి అండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి ఒక అమ్మాయి ఆటో ఎక్కుతుందండి, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా పాపం టేస్ట్ కాడ అసలు మరి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఎస్ఐ గారు ఏమో రోజు రేపు అంటే సాయంకాలం పొద్దున తిరుగుతున్నాం మేము ఇక్కడికి. తిరుగుతున్నా కానీ మాకు ఇంకా ఎంతవరకు ఏం కాలేదు. మరి ఏం జరగలేదు ఇంతవరకు ఏం జరగలేదండి. మరి తిరుగుతున్నామన్నా మేము 5 రోజులు తిరుగుతున్నాము, పొద్దున సాయంకాలం. మరి ఇప్పుడు ఎస్ఐ గారు ఏమో మీరు రావద్దమ్మా, ఫోన్ చేయండి మాకు అంటున్నాడు. మరి